హలో ఎవ్రీవన్, ఈరోజు మిడిల్ క్లాస్ అబ్బాయి ఫిట్నెస్ ఛానల్లో నేను మీకు హోమ్ మేడ్ సిమెంట్ డంబుల్స్ ఎలా చేశాను, ఆ ప్రాసెస్లో ఏ మిస్టేక్స్ చేశాను, ఇవి చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది అండ్ ఫైనల్గా ఎలా ఒక ప్రాపర్ హోమ్ మేడ్ సిమెంట్ డంబుల్ చేశానో చూపిస్తాను. ముందుగా ఈ డంబుల్ ప్రిపరేషన్కి కావాల్సిన వస్తువులు: డంబుల్ హ్యాండిల్ కోసం ఒక మంచి పీవీసీ పైప్, ఒక హెక్సా బ్లేడ్ అండ్ కొన్ని మేకులు ఎందుకో తర్వాత చెప్తా. అలాగే డంబుల్ షేప్ కోసం సరిపోయే సిమెంట్ మౌల్డ్. ఇవి అరేంజ్ చేసుకున్నాక తెచ్చుకోవాల్సింది సరిపడా సిమెంట్, ఇసుక, కంకర. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద ప్రిపరేషన్ పార్ట్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను 2019లో ఒకసారి హోమ్ మేడ్ డంబుల్స్ అండ్ ప్లేట్స్ చేశాను ఈ ఛానల్లో వీడియోస్ చూసి. బట్ అవి మెయిన్గా చేసి ఇచ్చింది మా కజిన్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఇవి ఓన్గా చేసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ వీడియోలోకి దూకేద్దాం. డే 1, ముందుగా ఒక మంచి పీవీసీ పైప్ తీసుకొని దాన్ని మన డంబుల్ మౌల్డ్ బేస్ హైట్ ప్లస్ డంబుల్ పట్టుకోవడానికి మన హ్యాండ్ గ్రిప్కి సరిపడా లెంత్లో కట్ చేయండి. మోస్ట్లీ 24 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్ మధ్యలో మీకు డంబుల్ హ్యాండిల్ కావాల్సి వస్తుంది. మరీ లెంత్ ఎక్కువైతే మీరు పట్టుకున్నప్పుడు చూడడానికి బాగోదు. మోస్ట్లీ ఇలాంటి పైప్స్ మనం సపరేట్గా కొనాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లో ఏదో ఒక పని కోసం ఇలాంటి పైప్స్ తెచ్చి మిగిలిన పీసెస్ ఎక్కడ పడేసి ఉంటారు, అవి తెచ్చి వాడుకోండి. మళ్ళీ సపరేట్గా కొన్ని డబ్బులు వేస్ట్ చేయకండి. ఇలాంటి 1 ఇంచ్ పీవీసీ పైప్ మీరు బయట కొనాల్సి వస్తే 1 మీటర్ వచ్చి ఒక 80 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. 1 మీటర్ పైప్కి మీకు 4 డంబుల్ హ్యాండిల్స్ వస్తాయి. పైప్ని బ్లేడ్తో కట్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం ఒక క్లాత్తో పట్టుకొని యూస్ చేయండి, గ్రిప్ అండ్ సేఫ్టీ కోసం. ఇలా 1 మినిట్లో ఒక హ్యాండిల్ కట్ చేయొచ్చు. అండ్ మిగిలిపోయిన పైప్ని తీసుకెళ్ళి మళ్ళీ సన్సైడ్ మీద దాచేయండి ఫ్యూచర్ యూస్ కోసం. ఇప్పుడు కొన్ని మేకులు తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటి స్టవ్ మీద హీట్ చేసి పీవీసీ పైప్కి 2 వైపులా ఇన్సర్ట్ చేయండి. ఒక సైడ్కి 2 మేకులు కావాలి అండ్ అది క్రాస్ షేప్లో ఇన్సర్ట్ చేయండి. ఇలా చేస్తే మన హ్యాండిల్కి కాంక్రీట్లో ఎక్స్ట్రా గ్రిప్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ఇది మన సేఫ్టీ కోసం. మేకుని సరిగ్గా హీట్ చేయకపోతే అది పైప్లోకి వెళ్ళదు. సో మళ్ళీ హీట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయండి. బట్ జాగ్రత్తగా చేయండి, లేదంటే చేతి మీదకి వస్తుంది. ఈ వీడియోలో నేను చేసేది 2 kg అండ్ 4 kg డంబుల్స్ కాబట్టి నాకు పీవీసీ పైప్ సరిపోతుంది. కానీ మీరు 10 kg లేదంటే అంతకంటే ఎక్కువ వెయిట్ ఉన్న డంబుల్స్ చేయాలనుకుంటే బెటర్ మీరు ఐరన్ పైప్స్ యూస్ చేయండి. ఫైనల్గా ఫిట్టింగ్ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు మనం కాంక్రీట్ మిక్స్ చేద్దాం. 2 పోర్షన్స్ స్టోన్కి 1 పోర్షన్ సిమెంట్, 1 పోర్షన్ శాండ్ యూస్ చేస్తున్నా. నా దగ్గర వెయింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను ప్రాపర్ వెయిట్ చెక్ చేసుకొని మాల్ యాడ్ చేస్తున్నా. మీకు వెయింగ్ మిషన్ అవైలబిలిటీ లేకపోతే ఒక కార్డ్బోర్డ్తో ఇలా హెక్స్ డంబుల్ షేప్లో మౌల్డ్ తయారు చేసుకోండి. ఎంత వెయిట్కి ఏ మెజర్మెంట్స్ వాడాలో ఈ షీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో సపరేట్గా ఒక వీడియో చేస్తాను, లేదంటే ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు అవైనా చూడొచ్చు. మాల్ కలపడానికి ఇలా ఒక పాత పెయింట్ బకెట్ కానీ లేదంటే సిమెంట్ కలిపే బొచ్చు కానీ వాడచ్చు. లేదా నేల మీద చేయాలంటే ప్రాపర్గా క్లీన్ చేసుకోండి తర్వాత, లేదంటే అనవసరంగా నేల పాడవుతుంది. సిమెంట్, ఇసుక, కంకర ఈ మూడింటిని ప్రాపర్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకండి, మళ్ళీ మన కాంక్రీట్ అనేది నీళ్ళగా అయిపోవచ్చు. మన కాంక్రీట్ అనేది జావగా ఉండాలి. ఈ వీడియోలో చూపించినంత టెక్స్చర్ ఉండాలి. సేఫ్ సైడ్గా డంబుల్ మౌల్డ్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే డంబుల్ నుంచి మౌల్డ్ని తీసేటప్పుడు అది కొంచెం ఈజీగా బయటకు వస్తుంది. పైప్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేటట్టు ఇన్సర్ట్ చేసుకోండి. తర్వాత చుట్టూ ఇలా లైట్గా ట్యాప్ చేసుకోండి, అప్పుడు ఎయిర్ బబుల్స్ పోతాయి, అలాగే కాంక్రీట్ కూడా ప్రాపర్ స్ట్రక్చర్లో వెళ్తుంది. డే 2, నిన్న డంబుల్కి ఒక సైడ్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక నీడుండే ప్లేస్లో పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ డేనే తీసుకెళ్ళి ఎండలో పెట్టామంటే అదిగో ఈ డంబుల్లా అవి క్రాక్ వచ్చి పాడైపోతాయి. ఇప్పుడు డంబుల్ని మౌల్డ్లో నుంచి జాగ్రత్తగా బయటికి తీయాలి. దానికోసం ఆ మౌల్డ్ చుట్టూ లైట్గా ఇలా ట్యాప్ చేయండి. అప్పుడు ఆ వైబ్రేషన్కి సిమెంట్ డంబుల్ అనేది ఆ మౌల్డ్లో నుంచి ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ డంబుల్స్కి అట్లీస్ట్ 24 అవర్స్ పాటు వాటరింగ్ ఉండాలి. డే 3, వాటరింగ్ చేసిన 24 అవర్స్ తర్వాత నా డంబుల్స్ వెయిట్ చెక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకు కావాల్సిన వెయిట్ వచ్చింది. డే 3 రోజు డంబుల్స్కి సెకండ్ సైడ్ కోసం కాంక్రీట్ మిక్స్ చేస్తున్నాను. సేమ్ పోర్షన్స్ 2 గ్లాసులు కంకర, 1 గ్లాస్ సిమెంటు, 1 గ్లాస్ ఇసుక. కాంక్రీట్ని డబ్బాలో వేసిన తర్వాత పైప్ని ఇన్సర్ట్ చేస్తుంటే కంప్లీట్గా లోపలికి వెళ్ళట్లేదు. అందుకే కాంక్రీట్ని మళ్ళీ బయటికి తీసేసి ఈసారి పైప్ని సెంటర్లో పెట్టి తర్వాత కాంక్రీట్ని వేసాను. ఒకసారి చుట్టూ లైట్గా ట్యాప్ చేసుకోండి, అప్పుడు ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి, అలాగే స్ట్రక్చర్ కూడా బాగా తయారవుతుంది. డే 4, నేను డంబుల్కి సెకండ్ సైడ్ తయారు చేసిన తర్వాత తీసుకెళ్ళి నీడలో పెట్టుకున్నాను. 24 అవర్స్ తర్వాత ఈరోజు
ఆ డంబుల్స్ని మౌల్స్ నుంచి రిమూవ్ చేయబోతున్నాను. ఈ రోజుతో 70% వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇలా లైట్గా ట్యాప్ చేస్తూ డంబుల్ని మౌల్లో నుంచి జాగ్రత్తగా లాగడానికి ట్రై చేయండి. మీరు కంగారు పడితే మౌల్డ్ పాడైపోతుంది, మీరు దాన్ని రీయూజ్ చేయలేరు, లేదా డంబుల్ కూడా పాడవచ్చు. నేను డంబుల్ మౌల్డ్ కోసం ఫుడ్ పార్సెల్ డబ్బాలని యూస్ చేస్తున్నాను. ఇవి మనకి జనరల్ స్టోర్స్లో 15 నుంచి 20 రూపాయల మధ్యలో దొరుకుతాయి ఒక్కొక్కటి, అది కూడా సైజుని బట్టి. ఇది 4 kg డంబుల్, చాలా నీట్గా ప్రాపర్గా వచ్చింది కదా. ఇలాగ మిగతా డంబుల్స్ కూడా రావాలి. ఇది 2 kg డంబుల్. దీన్ని తీయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే ఆ డంబుల్ సైజ్ చిన్నది, డబ్బా పెద్దది కదా. బయటికి లాగేటప్పుడు కొంచెం బాగా స్టక్ అవుతుంది. కానీ లైట్గా ట్యాప్ చేస్తూ తీసాను. కంగారుపల్లి లాగితే డంబుల్ పాడైపోవచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? మొత్తానికి జాగ్రత్తగా బయటికి తీశాను. ఆల్మోస్ట్ పాడైపోయిందేమని భయపడ్డాను. ఇప్పుడు ఈ డంబుల్స్కి నెక్స్ట్ 24 hours ప్రాపర్గా వాటరింగ్ చేయాలి. ఇలా రోజులో 3 times వాటర్ని చిమ్మొచ్చు. లేదు అంటే కనుక ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్లో ఈ డంబుల్స్ని ముంచి 24 hours తర్వాత బయటికి తీయొచ్చు. వాటరింగ్ మంచిగా చేస్తేనే డంబుల్స్ ప్రాపర్గా స్ట్రెంత్ గెయిన్ అవుతాయి. డే 5. ఇప్పుడు మన డంబుల్స్ని ఫైనల్గా ఎంత వెయిట్ ఉన్నాయో చెక్ చేశాను. ఎగ్జాక్ట్గా 4 kg డంబుల్స్ 4 kgs ఉన్నాయి, 2 kg డంబుల్స్ 2 kgs ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేయాలి కాబట్టి పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఇంట్లో ఉన్న పాత పెయింట్ డబ్బాలో నాకు బ్లూ కలర్ దొరికింది, అవి వేస్తున్నాను. రెడ్ కలర్ వేద్దాం అనుకున్నాను కానీ అది దొరకలేదు, బట్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఫిట్నెస్.